నిన్నటి దినం పెద్దలు గౌరవనీయులు శాసనసభ సభ్యులు వరదరాజిరెడ్డి గారు పత్రికాముఖంగా కొన్ని ప్రకటనలు చేసినారు. అందులో ప్రధానమైంది జగనన్న కాలనీల పైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు నేను లెటర్ ఇచ్చినాను, విచారణ జరుగుతూ ఉంది, ఆ అవినీతి బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తానా అని చెప్పినాడు. అంటే 2019 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దాదాపుగా 24,000 మందిని గుర్తించింది. ఆ 24,000 మందికి ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేదానికోసం 24,000 మందికి ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసేదానికోసం దాదాపుగా 500 ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపుగా 500 ఎకరాల భూమిని, ఆ 500 ఎకరాల భూమిని ఊరికి 3 వైపులా కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సోమవారపల్లె గ్రామ పంచాయతీ ఏటి అవతల ఒకటి పొట్టిపాడు రోడ్డుకు సంబంధించి బొల్లవరం స్థలము, బొల్లవరం భూములు, మూడవది మీనాపురం దగ్గర. ఒక చోటేమో 200 చిల్లర ఎకరాలు కొనింది పొట్టిపాడు రోడ్లో, సోమవారపల్లె దగ్గరేమో 160 ఎకరాలు కొనింది, ఒక 106 ఎకరాలు మీనాపురం దగ్గర కొనింది. అంతా కలిపితే 469, 470 ఎకరాలు కొన్నారు. ఈ 3 చోట్ల కొన్న ఈ భూముల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందనేది ఆయన ఆరోపణ. ఎన్నికలకు ముందు కూడా ఆయన ఆరోపణ చేసినాడు. మేము 1000 కోట్లు డబ్బు సంపాదించిన, 1,500 కోట్లు డబ్బు సంపాదించిన, 2,000 కోట్లు డబ్బు సంపాదించిన అని నా మీద చేసిన అనేక రకాల ఆరోపణలలో నా అక్రమ ఆర్జనకు ఇది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా ఆయన ఎన్నికలకు ముందు కూడా చేసినాడు. సరే, ఎన్నికలలో ఆయన విజయం సాధించినాడు, ఆయన పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు లెటర్ ఇచ్చినాడు ప్రభుత్వానికి, ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రొద్దుటూరుకు వచ్చినారు. ప్రొద్దుటూరుకు వచ్చి 3 కాలనీలు కూడా పర్యటన చేసి నిన్న మొన్న రైతులతో మాట్లాడడము, భూముల ధరలు మంచి చెడ్డ వాళ్ళు చేయాల్సిన వాళ్ళ కోణంలో విచారణ చేస్తున్నారు. ఆ విషయం నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్ కట్గా వచ్చింది. ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్గా రాసినారు. మంచిది, సంతోషం. అయితే దీనికి సంబంధించి నిన్న ఆయన మాట్లాడేటప్పుడు ఇంకొక మాట మాట్లాడతాడు. ఏమనంటే, ఇది నాకు అభ్యంతరకరం, ఆక్షేపణీయం. నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేసినాను ప్రభుత్వానికి, ఇక్కడ విచారణ జరుగుతూ ఉంది, విచారణ చేసే అధికారులు విచారణ తదుపరి నివేదికను అవినీతి జరిగిందని ఇవ్వకపోతే ఒప్పుకోడంట. ఇది ఎట్టెట్ట ప్రజలారా నాకు అర్థం కావడంలే. అవినీతి జరిగిందని ఆరోపణ చేయడం నీ ప్రాథమికమైనటువంటి హక్కు. నీ హక్కును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేపట్టింది. ఆ ప్రభుత్వం కూడా నీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, నీ కూటమి ప్రభుత్వం ఉంది అధికారంలో, విచారణ చేపట్టింది. మీ అధికారులు మీ విచారణ చేసినాక అవినీతి జరిగిందని నువ్వు రిపోర్ట్ ఇచ్చేనే ఒప్పుకుంటా, లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతా, నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మళ్ళీ విచారణ రీఎంక్వైరీ చేపిస్తా అని చెప్పి పరోక్షంగా అధికారులు లేని చోట పరోక్షంగా వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, వారిని బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నేను లోకల్గా ఉండే ఎమ్మెల్యేను, నా పార్టీ అధికారంలో ఉంది, నేను ఇచ్చిన ఫిర్యాదులు మీరు నాకు అనుకూలమైనటువంటి నివేదిక ఇవ్వాలా, ఆడ భూములలో అన్యాయం జరిగింది, అవినీతి జరిగిందని చెప్పి రిపోర్టు మీరు ఇస్తేనే, లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పి బెదిరింపు కార్యక్రమాలు, ప్రభావితం చేసే కార్యక్రమాలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇది తప్పు, ఇది నాకు అభ్యంతరకరము, ఆక్షేపణీయమే. ఇది ప్రజలు కూడా హర్షించరు. మీరిచ్చిన ఫిర్యాదు ఏమైతే ఉందో జగనన్న కాలనీలకు సంబంధించి నేను స్వాగతిస్తానా? ఎస్, నీకు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉండే నేను, మాజీ ఎమ్మెల్యేగా ఉండే నేను,
నా ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు పేద ప్రజలకు 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వంలో నేను పనిచేసినప్పుడు మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు అవినీతిని. దాన్ని స్వాగతిస్తానా? కారణం, మీరు ఫిర్యాదు చేయాలా, ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారణ చేయాలా, విచారణ తదుపరి మా నిజాయితీ ఏందో సత్యం ఏందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీరే గన ఫిర్యాదు చేయకపోతే, ప్రభుత్వ అధికారులే గన విచారణ చేపట్టకపోతే మా నిజాయితీ ఎట్ట బయటకు వస్తుంది? సత్యం ప్రజలకెట్ట తెలుస్తుంది? మీరు బట్టగాల్చి ముఖాన్ని ఎచ్చంటే జీవితం అంతా మేము ఆ బూడిది ఆ మసి తుడుచుకునే పరిస్థితి సరిపోతుంది. ఎస్, ఇప్పుడు మీరు ఇచ్చినారు ఫిర్యాదు, విచారణ జరుగుతుంది, ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా నిజాయితీగానే విచారణ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కారణం, లేని అవినీతిని ఏ ప్రభుత్వ ఉన్నతాధికారి కూడా అవినీతి జరిగిందని చూపించలేడు. చెయ్యని తప్పును చేసినామని చెప్పి చూపించే సాహసం ఏ ప్రభుత్వ అధికారి చేయలేడు, అందుకు అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా మేము తప్పు చేసి ఉంటే తప్పు చేయలేదని కూడా నివేదిక ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఇయ్యరు, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి. ఇక ఆయన ఫిర్యాదులో ప్రధానమైన అంశాలు, ఒకటి, భూమిని మేము ముందుగా కొని 5 లక్షలకో 10 లక్షలకో కొని బినామీ పేర్లతో భూమిని పెట్టుకొని ఆ తర్వాత ప్రభుత్వానికి 40 లక్షలకు 25 లక్షలకు మేము అమ్మినాము, రిజిస్టర్ చేయించినాము అనేది ఆయన ఫిర్యాదు. అర్థమైందా ప్రజలారా? జగనన్న కాలనీ దగ్గర మొత్తం 3 కాలనీలు కలిపి 500 ఎకరాలు 470 ఎకరాలు తీసుకుంటే ఈ 470 ఎకరాలలో ఎక్కువ శాతం భూమిని మేము ముందే తక్కువ ధరకు కొని ఆ తర్వాత 40 లక్షలకు 25 లక్షలకు 2 చోట్ల 40 లక్షలకు ఇచ్చింది రైతుకు, ఒక చోట మాత్రం 25 లక్షలు ఇచ్చింది. సోమవారపల్లె భూములకు మాత్రం 25 లక్షలు ఇచ్చింది, పొట్టిపాడు మీనాపురం భూములకు మాత్రం 40 లక్షలు ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా ఈ 470 ఎకరాల భూమి ఎవరి పేరుతో అయితే పూర్వకాలం నుంచి ఉందో, 70, 80, 100 సంవత్సరాల కిందటి నుంచి ఎవరి పేరుతో ఉందో వాళ్ళ పేరుతోనే ప్రభుత్వానికి రిజిస్టర్ అయిందే, లేకుంటే ప్రభుత్వానికి రిజిస్టర్ చేయించేదానికంటే ముందు నెల ముందో 2 నెలల ముందో 6 నెలల ముందో రిజిస్ట్రేషన్ ఏమైనా మారిందే? తెలిసిపోయే కదా దాన్ని. సింపుల్. నాకు అభ్యంతరం లేదు, నేను చెయ్యలే. రైతుల నోట్లో దుమ్ము కొట్టి మట్టి కొట్టి ఆ లెక్కతో నేను పాలరాతి భవంతిలో ఉండే మనస్తత్వం నాది కాదు. నేను రైతు బిడ్డను, నా అబ్బ రైతు, నా తండ్రి రైతు, నా కులం రైతు కులం. రైతుల పట్ల అత్యంత గౌరవము, అత్యంత ప్రేమ కలిగినటువంటి మనస్తత్వం మాది. మేము ఈ పొద్దు పట్టణంలో ఉన్నా కానీ మా సొంత గ్రామాలలో భూమిని కొనుగోలు చేసుకొని వ్యవసాయం చేస్తున్నాం. నిమ్మ తోటలు, చీని తోటలు, అంటే వ్యవసాయం మీద మక్కువ ఉండి. అట్లాంటి పనికి వాళ్ళ పని వరదరాజిరెడ్డి చేస్తాడు తప్ప, వరదరాజిరెడ్డి కొడుకు చేస్తాడు తప్ప మేము చెయ్యం. అట్లా నేను చేయలే కూడా. రెండవది ఆయన చెప్పేది, రైతుల దగ్గర నుంచి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇప్పించినామంటున్నాడు. ధర నిర్ణయించే అధికారం కలెక్టర్కు ఉంటుంది. అంటే సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం ఎంతుంది, లేకుంటే మార్కెట్లో ఆజీబాజీ రేట్ల ప్రకారం ఎంతుంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారము, మార్కెట్ వాల్యూ ప్రకారము గుర్తెరిగి ఉండబడిన ధర కంటే 1.5% ఎక్కువ ఇస్తారు. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో 10 లక్షలు ఉంది మార్కెట్ విలువ అంటే కదా, 10కి పైన మరొక 1.5% అంటే 15 లక్షలు ఎక్కువ, 25 లక్షలు ఇస్తారు. సోమవారపల్లె భూమికి ఇచ్చింది 25 లక్షలు. ఎట్లా అంటే దాని విలువ 10 లక్షలు, 1.5% ఎక్కువ ఇచ్చే అధికారం కలెక్టర్కు ఉంది. ఆ పైన ₹1 ఇవ్వాలన్నా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పోవాలా. 25 లక్షలు కాదు, 40 లక్షలు ఇవ్వాలి, 30 లక్షలు ఇవ్వాలి, 26 లక్షలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పోవాలా. మరి ఈ 3 లేఅవుట్లకు సంబంధించి ఒక్క ఫైలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోలేదు. అది కలెక్టర్ గారి పర్యవేక్షణలోనే ధర నిర్ణయించబడి ఆయనే ఇచ్చినాడు అంటే నిబంధనలకు మించి ఎక్కువ లెక్క ఇప్పించే ప్రయత్నం జరగలేదు అనేది సత్యం. మరి ఈ ధర 25 లక్షలు 40 లక్షలు నిర్ణయించేది ఎవరంటే ఆనాటి జిల్లా కలెక్టర్ హరికిరణ్. ఆయన కూడా నిబంధనలకు లోబడే నిర్ణయిస్తాడు. నిబంధనలను అతిక్రమించి ఆ కలెక్టరు చేయడు. ఇప్పుడు ఉండే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు చేస్తారా? ఈయనకంటే ముందు విజయరామరాజు చేస్తారా? ఆయన కంటే ముందు ఇంకొక ఆయన చేస్తాడా?
ఏ కలెక్టర్ చేయడు. ఎందుకు చేస్తాడు? ఏం అవసరం ఉంది? ఒకవేళ 10 లక్షలు 25 లక్షలు అంటే నిబంధనల ప్రకారము ఏ మేరకైతే రైతుకు డబ్బులు ఇవ్వచ్చో ఆ మేరకు రైతులకు డబ్బులు ఇమ్మని అప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్తా. నిబంధనల మేరకు చిట్ట చివరి అంచు వరకు ఎంతైతే ఇవ్వచ్చునో రైతుకు అంత ప్రభుత్వంతో ఇప్పిస్తా. నిబంధనలను అతిక్రమించకుండా నిబంధనల ప్రకారము లోబడి చిట్ట చివరి రూపాయి వరకు రైతుల ప్రయోజనాల కోసం ఇప్పిస్తా. ఇది నా దృష్టిలో నేరం కాదు. వందల సంవత్సరాల నుంచి భూములు వ్యవసాయం చేసుకొని మట్టిలో దుమ్ములో ధూళిలో బతికి విషకి పురుగులకు పాములకు తిరిగి గాలికి వానకు తడిసి ఎండకు ముద్దై పంటలు పెట్టి లెక్కలేక ఆత్మహత్యలు చేసుకొని దచ్చా ఉండి ఎప్పుడో ఒకసారి వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు మేలు జరిగే పరిస్థితి ప్రభుత్వం ద్వారా వస్తే వాళ్ళకు చేయకుండా మనం చేసుకోవాలన్నా పెద్ద ఆయన. కోడి పిల్లలు గద్దదనక పేరుడు తనకపోయే వాళ్ళు రాజకీయ నాయకులం. రైతులకు ఇచ్చే దాంట్లో ఆక్షేపణ ఏంది? ఎవరైనా రైతులకు ఇమ్మని చెప్పాల్సిందే. నువ్వు నేను కొట్టేయకూడదు. నేను ఆ పని కూడా చేయలే.